500 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణ ఘట్టం చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తోంది. ఇప్పుడు సంబరాలు అంబరానందుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క చోట ఊరు ఊరు వాడ వాడ కూడా ఈ రామమందిర నిర్మాణం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ పండుగ చేసుకుంటున్నారు. ఇది ఈ పండుగ వాతావరణం నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కూడా అంటే రామునికి సంబంధించిన ప్రత్యేకమైన ఒక చారిత్రాత్మక ఘట్టం కూడా అనంతపురం జిల్లాలో నెలకొని ఉంది. తాడిపత్రిలో బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. అయితే ఈ బుగ్గ రామలింగేశ్వరునికి అలాగే రామునికి ఏ విధంగా సంబంధం ఉందని మనతో మాట్లాడడానికి, ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర చెప్పడానికి మనతో ఆలయ ప్రధాన అర్చకుడు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి స్వామి, శ్రీరాముల వారికి ఈ రామలింగేశ్వరునికి ఏమి సంబంధం? ఓ నమ శివాయ. పూర్వము శ్రీరామచంద్రుల వారు తాటకిని సంహరించిన తర్వాత తాటకి రాక్షసేన కూడా స్త్రీ అని, ఆ స్త్రీ హత్యాదోష పరిహారార్థం ఆయన గురువాజ్ఞ మేరకు ఆయన లింగ ప్రతిష్ఠ చేశారని చెప్తారు. ఆయన చాలా చోట్ల ఈ లింగ ప్రతిష్ఠ చేశారన్నమాట ఆ స్త్రీ హత్యాదోషం కొరకు. అట్లే ఆయన భగవంతుని అనుగ్రహం కొరకు, ఆ పరమేశ్వరుని అనుగ్రహం కొరకు ఆయన పూజలు చేసి శక్తి సంపాదించాడు అని చెప్తారనమాట. ఆయన భక్తితో ఆ పూజలు చేస్తూ ప్రతిష్ఠ చేస్తూ చాలా చోట్ల అటే వెళ్ళిపోయి తను సాధించుకున్నాడు తను అనుకున్నది. ఇది తర్వాత ఇదే 500 సంవత్సరాల కిందట విజయనగర రాజుల కాలంలో ఈ దేవాలయం నిర్మించారు. విజయనగర రాజుల యొక్క రాజ చిహ్నము అక్కడ ఉంది చూడండి, సూర్యుడు, చంద్రుడు, కత్తి, వరాహము. ఆ తర్వాత ఇది ఈ నది పెన్నా నది పక్కనే ఉంది కాబట్టి ఇక్కడ కాశీని పోలిన గుర్తులు ఉన్నాయి కాబట్టి ఇది దక్షిణ కాశీ అని పేరు వస్తుంది. అయోధ్యలో శ్రీరాముల ప్రతిష్ఠ సందర్భంగా దేశ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఇక్కడే కాదు, మొత్తం దేశమంతా ఎక్కడ ఏ గుళ్ళు ఉన్నా కూడా ఆ గుళ్ళలో గుళ్ళు లేని చోట ప్రత్యేకంగా పెట్టి ఈ యొక్క ఉత్సవాలు జరుపుతున్నారన్నమాట. ఇక్కడ కూడా శ్రీరామచంద్రుల వారికి రేపు అక్కడ అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి బదులుగా ఇక్కడ కూడా రాముల వారికి విశేషంగా అభిషేకం చేసి అలంకరణలు, తీర్థప్రసాదాలు వినియోగిస్తారు. ఇక్కడ చాలా విశేషం ఉండేది. ఆ ఆలయ నిర్మాణం చేపట్టడం అంటే మనకు చాలా హిందువులు చాలా గర్వపడుతున్నారు అన్నమాట. అది మనకు చాలా గర్వకారణమైన విషయము. ఇది త్రేతాయుగంలో రాముల వారి ప్రతిష్ట. అందుకు బుగ్గ రామలింగేశ్వర అనే పేరు రావడం జరిగింది. ఈ స్వామి కింద ఎప్పుడు నీళ్ళు ఉండడం, పెన్నా నదికి దాదాపుగా 120 అడుగులతో స్వామి ఉన్నా కానీ ఆ స్వామి కింద నీళ్ళు ఉండడం, అందుకు బుగ్గ అని. రామ అంటే త్రేతాయుగంలో రాముల వారి ప్రతిష్ట చేసినది ఈ శివలింగం, అందుకు బుగ్గ రామ అనే పేరు రావడం జరిగింది. ఈయన వచ్చేసి బుగ్గ రామలింగేశ్వర స్వామిగా పిలువబడుతూ ఉంటాడు. ఈ స్వామి వచ్చేసి పశ్చిమానికి ఉంటాడు. సాధారణంగా కొన్ని వేల దేవాలయాలు మనం ఎతికితే ఒక్క దేవాలయం మాత్రమే పశ్చిమానికి ఉండడం జరుగుతుంది. ఎందుకంటే జనమేజయ మహారాజు కూడా ఈ పశ్చిమానికి దిశలో పెట్టాడని, అందుకు ఈ క్షేత్రం వచ్చేసి కాశీ క్షేత్రంగా పోలికలతో ఉండడం వల్ల ఈ దేవునికి వచ్చేసి బుగ్గరామలింగేశ్వర స్వామిగా పిలువబడుతుంటాడు. ఎందుకనగా అంటే కాశీకి దీనికి దగ్గర పోలికలతో ఈ నిర్మాణం జరిగింది. ఎందుకంటే కాశీలో గంగా నది, ఇక్కడ వచ్చేసి స్వామివారి ఎదుటనే పెన్నా నది, పక్కలోనే రుద్రభూమి అంటే హిందూ శ్మశాన వాటిక. కాశీలో కూడా హరిశ్చంద్ర ఘాట్ కానీ కేదార్ ఘాట్ కానీ ఉండడం విశేషం. అందుకు దక్షిణ కాశీగా కూడా పిలువబడుతుంది. ఈ క్షేత్రమంతా కూడా 1450, 1460 మధ్య కాలంలో ఈ నిర్మాణం జరిగింది. విరూపాక్షరాయులు ఇక్కడ వచ్చేసి మండలాధీశుడు పెన్నసాని వంశీకులైన రామలింగ నాయుడికి ఈ స్వామి కలలో కనిపించి, అంటే త్రేతాయుగంలో రాములు ప్రతిష్ఠ చేసిన తర్వాత కలియుగంలో వచ్చేసి పెన్నసాని వంశీకులకైన రామలింగ నాయుడు కలలో కనిపించి చెప్పాడంట స్వామి. అందుకు ఇక్కడ రామ అని, అందుకు ముగ్గురు రాములు అంటే రామల ప్రతిష్ఠ, రామలింగ నాయుడు, దీని ఇంజనీర్ సపతి వచ్చేసి రామాచారి, ముగ్గురు రాములు కదా, అందుకు బుగ్గరామ అనే పేరుతో ఇక్కడ ఈ స్వామి పిలువబడుతుంటాడు. ఈ క్షేత్రం అంతా కూడా 1450, 1460 మధ్య కాలంలో నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా గొప్ప విశేషం ఏమంటే ఇక్కడ అమ్మవారి గుడిలో సప్తస్వరాల మండపము
మనకు హంపి తప్ప మళ్ళీ అట్లా మండపంలో ఒక స్తంభంలో 7 స్తంభాలు ఉంటాయి. ఒక్కో స్తంభాన్ని మనం చేతతో ధ్వని చేస్తే సరిగమ పదని అనే అక్షరాలు కూడా పలకడం గొప్ప విశేషము. మధ్యలో ఒక పద్మం ఉంటుంది. ఆ పద్మం వచ్చేసి మన దిక్చూసిగా మనకు తిరగడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆర్కలాజికల్ 1930లో ఆర్కలాజికల్ భారత పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని లాక్ చేయడం జరిగిందని చెబుతున్నారు. ఇది వచ్చేసి ఇక్కడ గొప్ప విశేషం. ఇప్పుడు ఈరోజు రేపు ఉదయం 5 గంటలకు అంటే అయోధ్య బాల రామ ప్రతిష్ట సందర్భంగా ఇక్కడ శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఉండడము, ఆయన వచ్చేసి దర్శనానికి ఉండడము ఇక్కడ గొప్ప విశేషం. ఎందుకనగా అంటే స్వామి ఎక్కడ సాధారణంగా వచ్చేసి తూర్పు భాగానికే మనకు ప్రతిష్ట చేయడం జరుగుతుంది. ఈ దేవాలయంలో దర్శనానికి రాముండడం, కోదండరామస్వామి దేవాలయం ఇక్కడ ఉండడం విశేషం. త్రేతాయుగంలో రాములు ప్రతిష్ట చేశాడు కనుక ఇక్కడ శ్రీ కోదండరామస్వామి దేవాలయం నిర్మించడం జరిగింది. అందుకని రేపు ఉదయం వచ్చేసి అయోధ్యలో బాలరామ ప్రతిష్ట శుభ సందర్భంగా ఇక్కడ స్వామివారి తులసి దళ అర్చన, అలంకరణ సేవ, సాయంత్రం వచ్చేసి 6 గంటలకు వచ్చేసి స్వామివారి రూపాన్ని దీపాలతో వెలిగించడం ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. తదుపరి 7:30 ప్రసాద వినియోగము, హరికథ, భజన కార్యక్రమాలు కూడా ఇక్కడ ధర్మకర్తలి మండలి వారిచే నిర్మాణం జరుగుతుంది. త్రేతాయుగంలో రాముడు ప్రతిష్ఠించిన ఈ బుగ్గ రామలింగేశ్వర దేవాలయంలో ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా విశేషమైన పూజలు, ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే శ్రీరామ భజనలు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ పూజారులు, నిర్వాహకులు చెబుతున్నారు. కెమెరామెన్ కేశవ్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.